హాయ్ అండి, చికెన్ దమ్ బిర్యానీ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకుందాం. ముందుగా 1/2 kg చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని గిన్నెలో వేసుకోండి. అందులో కొంచెం కారం, కొంచెం గరం మసాలా, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం పసుపు, 1 కప్పు పెరుగు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నిమ్మరసం కూడా ఉంటే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోండి. జ్యూసీగా టేస్ట్ అయితే బాగుంటుంది. మొత్తం శుభ్రంగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. బిర్యానీ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, జాపత్రి అన్నీ బిర్యానీకి సంబంధించిన అన్ని స్పైసెస్ అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండండి. మిక్స్ చేసుకుంటూ అందులో పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు 4 లేదా 5 ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. అవి తిప్పుతూ ఉండండి, లేకపోతే మాడిపోద్ది. అవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కట్ చేసుకొని స్లైసెస్గా పెద్దవి 2 ఆనియన్స్ వేసుకోండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పచ్చిగా అసలు టేస్ట్ బాగోదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. మిక్స్ చేసుకుంటూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరి సిమ్లో అయితే ఉడకదు, అలానే హైలో పెడితే మాడిపోద్ది. మూత పెట్టి 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి. తర్వాత పెద్ద టమాటా ఒకటి బాగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత పక్కన గిన్నెలో 1/2 kg రైస్ తీసుకొని పక్కన పెట్టుకోండి. టమాటా బాగా మెత్తగా అయిపోవాలి, మగ్గాలి బాగా. ఇలా మగ్గితే చాలు. మీకు కావాలి అంటే టమాటాలు మిక్సీకి కూడా వేసుకొని ప్యూరీ కూడా వేసుకోవచ్చు. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకొని ఇందులో వేసేయండి. వేసేసి బాగా కలపండి. ఇంకా మీకు ఏమైనా స్పైసెస్ అవి తక్కువ అనిపిస్తే కొంచెం కారం కానీ చికెన్ మసాలా అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. మిక్స్ చేసి ఇందులో సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టండి. మూత పెట్టాక మనం రైస్ చూద్దాము. రైస్లో వాటర్ వేసి ఒక 1/2 అవర్ నానబెట్టండి. తర్వాత మూత తీసి చూసి ఒక 80% కుక్ అయితే చాలు. ముక్క చూసారా ఎలా అంటే అంత మెత్తగా మ్యాష్ అయిపోతుందో అలా అయితే సరిపోతుంది. మనం వాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. మీరు అలా వదిలేస్తే మాడిపోద్ది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టిన మరి సిమ్లో పెట్టినా ఉడకదు, అలానే హైలో పెట్టినా సరే సూపర్గా ఉడికిపోద్ది కానీ ముద్దలా అయిపోద్ది. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా అయిపోయాక లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో డెకరేట్ చేసుకోవడమే. అంటే రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. టేస్ట్ విషయానికి వస్తే అసలు చెప్పక్కర్లేదు, రెస్టారెంట్కి ఏమాత్రం తీసుకోదు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే